పూర్ణం పెట్టేసుకుందాము. ఇలా పూర్ణం పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి గాయస్. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట. ఏమో మమ్మల్ని తక్కువ అంచనా చేస్తున్నారు కామెంట్స్ పెడితే ఏం చేయలేము అని. ఇంకా ఇలానే ఎక్కువ చేస్తే చాలా దూరం పోయిద్ది గాయస్. మీరైతే ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టినా కూడా గాయస్ అస్సలు ఫరక్ పడదు. వెంట్రిక కూడా బీకలేరు చెప్తున్నా కదా. బ్యాడ్ గా అనుకోమాకండి గాయస్. అంటే వీళ్ళు ఇంత గలీజోడా అని అనుకోవద్దు. బ్యాడ్ గా అనుకోమాకండి. అంత ఈగో హట్ అయింది అనమాట గాయస్. ఎంత ఈగో హట్ అయితే అంత గలీజ్ గా మాట్లాడతారో. మీరు కామెంట్ కూడా వదలలేదు. స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టినా అనమాట. మా దగ్గర ప్రూఫ్ కూడా ఉన్నాయి. మేమేం ఇంకా మాకు ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఏమైనా కామెంట్స్ రావాలి. ఇంకా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో పోయి కేసు ఇస్తాం గాయస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టీ లవర్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నాం అనమాట. ఇంకా చాలా రోజులైంది వీడియోస్ తీయకైతే. ఇంకా ఈరోజు అయితే వ్లాగ్ స్టార్ట్ చేసినాం. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫ్రైడే గాయ్స్. పిల్లల కోసం అయితే బొబ్బట్టు ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి కదా. హాలిడేస్లో మీరు పిల్లల కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇంకా మా పాప అయితే ప్రిపేర్ చేసిద్ది, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అయితే ఇంకా శనగపప్పు బెల్లంతో ఇంకా ఇలా లడ్డూలాగా ప్రిపేర్ చేసాము. ఇంకా మైదాపిండి అయితే కలిపి ఉంచాము ఫ్రెండ్స్. ఇంకా ఈ లడ్డు దాంట్లో మైదాపిండిలో వేసి ఇంకా ముద్దలా చపాతీలాగా చేసుకొని వేయించాలి ఫ్రెండ్స్. ఇంకా మా పాప ప్రిపేర్ చేసిద్ది, చూస్తూ ఉండండి, చూపిస్తాను. చూసారు కదా గాయస్, ఇవి వచ్చేసి అయితే లడ్డూలు అనమాట. నేనైతే ఫస్ట్ ఇలా రౌండ్గా చేసుకున్నాను. ఇంకా అలాగే పిండి అయితే 2 గంటలు అయితే నానబెట్టి ఉంచాను. చూడండి ఎలా ఉందో. ఇలా ఈ స్ట్రక్చర్ రావాలన్నమాట. పిండి ఇలా ఉండాలి. ఇంకా ఇప్పుడైతే చేసేద్దాం బొబ్బట్టు. మనం అయితే మూట పెట్టేసుకోవాలి గిన్నె మీద, లేదంటే అది గట్టి పడిపోయింది అనమాట. అలానే ఒక్కొక్కటి చేసుకోవాలన్నమాట గాయస్. ఇలా పూర్ణం పెట్టుకొని ఇంకా దీన్ని కప్పేసుకోవాలి. ఇలా అనుకోవాలి చేతితో. చూసారు కదా, ఇలా ఎగస్ట్రా ఉన్నది అయితే వచ్చేసింది. మనం తీసేసుకోవాలి. ఎగస్ట్రా ఉన్నది ఇంత ఎగస్ట్రా వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని అయితే చిన్నగా ప్రెస్ చేసుకోవాలి గాయస్. ఇంక ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ ఉంటాం. అది లోపల ఉన్న పూర్ణం పగలకుండా మంచిగా నీట్గా ప్రెస్ చేసుకుంటే కదా గాయస్, మన బొబ్బట్టు అయితే రౌండ్ షేప్లో ఇంత మంచిగా వచ్చిందో. ఇంకా ఇప్పుడైతే స్టవ్ దగ్గరికి వెళ్ళి కాల్చుకుందాం. చలో. సో గాయస్, ఇంకా పెనం అయితే పెట్టేసుకున్నాను అనమాట. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా చిన్నగా బొబ్బట్టు టేస్ట్ అయితే మస్తు ఉంటుంది గాయస్. చూడండి ఇలా వేసేసుకున్నాను నేను. బాగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట. చూడండి. ఇంకా ఇది వచ్చేసి నెయ్యి గాయస్. సిమ్లో పెట్టుకోవాలి. ఇంకా నేనైతే సైడ్స్ అయితే నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. ఇంకా నేనైతే చేస్తూ ఉంటాను, మా మమ్మీ అయితే కాలుస్తూ ఉంటారు. మా మమ్మీ అయితే తిప్పుకుంటున్నారు. చూడండి ఇలా కాలుతుంది. ఇంకా కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి పైన. ఇంకా మా మమ్మీ అయితే కాలుస్తూ ఉంటారు. నేనైతే చేస్తాను, చూస్తూ ఉండండి గాయస్. ఇలా కంటిన్యూ అయింది. చూడండి సిమ్లో పెట్టి అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కాల్చుకోవాలి. ఇలా ఇట్లా ఉబ్బిద్ది అనమాట. ఒకటి ఇలా కాల్చుకున్న తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి. చలో. చూసారు కదా గాయ్స్, బొబ్బట్లు రెడీ. ఇంకా 15 బొబ్బట్లు అయితే వచ్చినాయి అన్నమాట అన్నీ. చూసారు కదా బొబ్బట్లు, ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ బొబ్బట్లు. చూడండి గాయ్స్, చూపిస్తా. చూడండి ఫ్రంట్ బ్యాక్ బాగా కాలింది, బాగా వచ్చింది బొబ్బట్టు.
గాయ్స్ చూసినారు కదా మన బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. అన్ని 15 బొబ్బట్లు అయితే వచ్చాయి. చూడండి ఫ్రంట్ బ్యాక్ బాగా కాలింది అనమాట. టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. ఇంకా ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. బొబ్బెట్టు అనుకుంటారా ఎలా ఉంటుందో అని, లోన అయితే ఇలా పప్పు ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి గాయ్స్ లోపల కూడా బాగా కుక్ అయింది, ఫ్రంట్ బ్యాక్ కూడా బాగా కుక్ అయింది అనమాట. ఇప్పుడు మమ్మీ టేస్ట్ చేస్తారు. గాయ్స్ నేనే ప్రిపేర్ చేసిన. ఎలా ఉంది మమ్మీ? టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్. నెక్స్ట్ టైం ప్రాసెస్ ఎలా చేస్తారో ఏంటనేది చూపిస్తాను. ప్రస్తుతానికైతే బొబ్బట్లు లాక్ చేస్తాను. మా మమ్మీ కష్టం చాలా ఉంది గాయస్ ఇందులో. నేను గాయస్ చేశాను, మమ్మీ కాల్చారు, నేను ప్రిపేర్ చేసాను. వస్తుంది గాయస్ టేస్ట్. ఫోన్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇంకా ప్రిపేర్ చేసుకున్నాం కదా. నైట్ అయింది గాయస్, టైం అయితే ఇప్పుడు 9 అయింది. 7కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 9 అయింది. 2 గంటలు పట్టింది ఫ్రెండ్స్. అంటే పట్టలేండి, నేను సెకండ్ టైం కదా చేయటం, అందుకని లేట్ అయింది. అలవాటు ఉన్న వాళ్ళు తొందరగానే చేసుకుంటారు. సో గాయస్ ఇంకా బొబ్బట్లు అయితే చూపించినాం కదా, ఇంకా కొంచెం మీతో మాట్లాడాలని చెప్పేసి అయితే బ్లాగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఏంటి ఎప్పుడు లేనిది యూట్యూబ్లో తిట్టి వీడియోస్ పెడుతున్నారు, ఎప్పుడు బాగా చేస్తారు వీడియోస్, ఎప్పుడు బూతి మాటలు తిట్టండి ఏంటి మమ్మీ బూతి మాటలు తిట్టి వీడియోస్ పెట్టింది అని మీకు డౌట్ రావచ్చు గాయస్. ఏంటంటే మొన్న మా డాడీ అయితే ఊరు వెళ్ళినారనమాట మా చుట్టాలింటికి. ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత ఎవరో వీడియోస్ చేస్తున్నారు, ఏంటి మీ వైఫ్ ఇలా వీడియోస్ చేస్తుంది అని అన్నారంట మా డాడీతో. ఇంకా అలా ఎందుకు చెప్పాలి గాయస్, ఎవరైనా సరే వీడియోస్ చేస్తున్నారు అంటే ఇంకా ఎంకరేజ్ చేయాలి, కానీ అలా చెప్పొచ్చా చెప్పండి మీరే. ఇంకా మా ఇంట్లో వాళ్ళు మా నాయనమ్మ తాతయ్య మా మమ్మీ వాళ్ళ సైడ్ కూడా ఎవరు ఏమన్నారు, వీడియోస్ చేస్తున్నామంటే ఇంకా ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళు కూడా వీడియోస్లోకి వస్తారు. మమ్మీ అయితే ఇలా ఎందుకు చెప్పటం ఏంటి, మొగుడు పిల్లలకు గొడవలు అవుతాయి ఇలా చెప్పొచ్చా అని చెప్పేసి అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేసినారు ఫస్ట్ యూట్యూబ్లో. ఆ వీడియో పోస్ట్ చేసిన దగ్గర నుంచి అయితే గాయస్ చాలా బ్యాడ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఒక అకౌంట్తో కాదు ఫ్రెండ్స్, ఎన్నో 3 అకౌంట్స్తో పెడుతున్నారు బ్యాడ్ కామెంట్స్ అయితే. మాకు చెప్పండి, నేను వీడియో తీసుకుంటే వాళ్ళకి ఏమైంది చెప్పండి మీరు. కాదు గాయస్ ఒక అకౌంట్తో కాదు 3 అకౌంట్స్లో పెడుతున్నారు అనమాట. వాళ్ళైతే 3 ఛాన్సెస్ ఇచ్చాం మేమైతే. ఫస్ట్ వాళ్ళు కామెంట్స్ పెట్టినా కూడా మేము ఏమనలేదు, డిలీట్ చేసేసినాం లైట్ తీసుకొని. సెకండ్ ఛాన్స్ ఏంటంటే వాళ్ళు మాకు ఇలా తిట్టి పెట్టినా కూడా కామెంట్స్ మేమైతే రిప్లై ఇచ్చినాం వాళ్ళకి, ఇలా ఎందుకు పెడుతున్నారు ఏంటి అని చెప్పేసి అయితే. రెండో ఛాన్స్. మూడో ఛాన్స్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ వీడియో యూట్యూబ్లో తిట్టి పోస్ట్ చేసినా కూడా ఊరుకుంటారేమోలే, ఇంకా కామెంట్స్ పెట్టారేమోలే అని చెప్పేసి థర్డ్ ఛాన్స్ ఇచ్చినాం అనమాట. ఇంకా వీడియోస్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా కామెంట్స్ పెడుతున్నారు. రేపటి నుంచి ఇంకా మాకు ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఏమైనా కామెంట్స్ రావాలి, ఇంకా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో పోయి కేసు ఇస్తాం గైస్. ఆ అకౌంట్ పేరు ఉంటుంది కదా, అంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ ఛానల్ అకౌంట్ తీసుకెళ్ళి పోలీస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళైతే ట్రేస్ చేస్తారనమాట. వాళ్ళు ఫస్ట్ గూగుల్ అకౌంట్ యూట్యూబ్ లాగిన్ అయినప్పుడు మొబైల్ నెంబర్ ఇస్తారు కదా, ఇంకా వాళ్ళు ట్రేస్ చేసి మొబైల్ నెంబర్ పట్టుకొని ఇంకా వాళ్ళ సంగతి చెప్తారు. నెక్స్ట్ టైం నేను వీడియో తీయటం వాళ్ళైతే సంవత్సరం లోపు ఎవరు మెసేజ్లు బ్యాడ్ మెసేజ్లు ఎవరు పెట్టలేదు. మేమైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మాక్సిమం 1 year అవుతుంది అనమాట. అప్పుడు నుంచి ఇప్పుడు వరకు మాకైతే ఏం బ్యాడ్ కామెంట్స్ రాలేదు. ఫస్ట్ టైం గాయస్ మాకు ఇలా బ్యాడ్ కామెంట్స్ రావటము. అది కూడా మేము మా డాడీ ఇలా ఊరు వచ్చిన తర్వాత చుట్టాలు ఇలా తిట్టారని పెట్టాం చూడండి ఆ వీడియో పెట్టిన దగ్గర నుంచి మాకు ఇలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అనమాట. అది కాక బ్యాడ్ కామెంట్స్లో ఏంటంటే మీరు ఒకళ్ళని అనే ముందు మీ రేంజ్ ఏంటో చూసుకోండి, తర్వాత కామెంట్స్ పెట్టండి, మీ రేంజ్ ఎక్కడ మా రేంజ్ ఎక్కడ అని పెట్టారనమాట. మీ రేంజ్ మా రేంజ్ అని చెప్తున్నారంటే ఎవరో మాకు తెలిసిన వాళ్ళు అయి ఉంటారు. అది కాక ఏంటంటే మమ్మల్ని అంటే అన్నారు మేము తిడతాము, వీడియోస్ చేసేది మేమే కాబట్టి మేము తిడతాము చేస్తాము, కానీ మధ్యలో మా డాడీ ఎందుకు గైస్, మా డాడీతో మా అను దిగిన వీడియోస్ కూడా కామెంట్ పెడుతున్నారు. మా డాడీ జోలికి వస్తే ఊరుకునేది చెప్తున్నాను. ఇంకో ఈ వీడియో కత్తి ఉంటుంది, కోళ్ళు కోసే కత్తి ఉంటుంది, దాంట్లో 3 ముక్కలు 4 కాయలు చేస్తాను మా ఆయన. అది ఎవరో తెలిస్తే అది బయటికి రావాలి. చూసి ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అయినా బ్యాడ్ కామెంట్స్ వస్తే డైరెక్ట్గా చెప్పినా కదా గాయస్, పోలీస్ స్టేషన్లో అయితే కేసు ఇస్తాము. మా సబ్స్క్రైబర్స్ కాబట్టి మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నాం ఫ్రెండ్స్. మీరు మా ఫ్రెండ్స్ కాబట్టి మీకు చెప్తున్నాము. మరి మాకు మీరు తప్ప ఎవరు లేరు కదా, మీరు మా ఫ్యామిలీ కాబట్టి మీకు చెప్పాలి కదా, ప్రతి విషయం చెప్తున్నాము. గాయస్ మా మమ్మీ అయితే తిట్టి వీడియోలు పెట్టినారు కదా, మీకైతే ఎవరు కాదనమాట. మా సబ్స్క్రైబర్స్కి బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకే మేమైతే ఆ వీడియో పెట్టామన్నమాట.
మీరు బ్యాడ్ గా అనుకోమాకండి గాయస్. ఎప్పుడు మన ఛానల్లో అయితే ఇలా బ్యాడ్ వీడియోస్ అయితే వీడియో రాలేదు. ఆ వీడియో పెట్టినందుకైతే నేను చాలా బాధపడుతున్నా. ఎప్పుడు మేము పెట్టలేదన్నమాట. మేము పెట్టిన వాళ్ళు అయితే అనుకుంటున్నారు వీళ్ళు ఏం చేయలేరులే, కామెంట్స్ పెడితే చూసి చదివి ఊరుకుంటారు అని అనుకుంటున్నారు. కామెంట్స్ పెడితే కామెంట్ పెట్టినందుకైనా వీళ్ళు వీడియోస్ చేయడం ఆపుతారేమో అనుకుంటున్నారు. మేమెందుకు ఆపుతాం? మీరేమో మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారు కామెంట్స్ పెడితే ఏం చేయలేము అని. ఇంకా ఇలానే ఎక్కువ చేస్తే చాలా దూరం పోయిద్ది గాయస్. వాళ్ళకైతే వదలం మేమైతే ఇంకా ఇలానే ఎక్కువ చేస్తే. వాళ్ళు ఎవరో తెలియట్లేదు గాయస్, ఎవరో వేరే ఛానల్ నుంచి పెడుతున్నారు. వాళ్ళెవరో మాకు తెలియాలి. అసలు వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళ అడ్రస్ ఎక్కడ. దమ్ము ధైర్యం లేక వేరే వాళ్ళు సెల్ పెట్టి మెసేజ్లు పెడుతున్నారు. దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళెవరో చెప్పాలంటే వాళ్ళు ఎట్టనా సావనివ్వండి, మా నాన్న జోలికి ఎందుకు రావాలి కాదు గాయస్. మా డాడీ కూడా కామెంట్స్ పెడుతున్నారు. నాకైతే ఎక్కువ అది కాలుతుంది అనమాట. మా డాడీ జోలికి వస్తే ఊరుకునేది లేదు. మీ ఇంటి అడ్రస్ ఎక్కడో పెడితే మీ ఇంటికి వచ్చి చూస్తా. ఏంటో మీ పని ఎక్కడున్నా కూడా మిమ్మల్ని అయితే వదలను ఇంకోసారి మా జోలికి వస్తే. చూస్తానికి మేము ఆడవాళ్ళు పులి ఆడపిల్లి మా డాడీ అలా పెంచారు నన్ను. మా డాడీ జోలికి వస్తే మాత్రం ఒక్కొక్కడికి పులిలాగా పెంచిండు. తాట తీసేస్తా ఏమనుకుంటున్నారు. ఒక పెద్ద పులి వచ్చింది చూడండి. మా డాడీ జోలికి వస్తే అయితే మేము ఊరుకోం చెప్తున్నా. ఒకటే ఫస్ట్ వార్నింగ్ మీకు గాయస్. మొన్న మళ్ళీ నేను యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను, మీరు చూసారో తెలీదు. ఒక 10 minutesకే మళ్ళీ డిలీట్ అయిపోయింది అనమాట ఆ వీడియో. నేను భయపడి ఏం డిలీట్ చేయలేదు. అది మా ఇంట్లో కరెంట్ పోయినప్పుడు మా అక్క హ్యాండ్ తగిలి అది డిలీట్ అయిపోయింది అనమాట ఎడిటింగ్ చేస్తుంటే. మీరు భయపడి డిలీట్ చేశాను అని అనుకోవద్దు, అసలు తక్కువ అంచనా వేయొద్దు. మా జోలికి వచ్చిన వాళ్ళకి తోలు ఒలుస్తా చెప్తున్నా. ఈ కామెంట్ పెట్టే వాళ్ళకి మాత్రమే కాదు. వాళ్ళు కామెంట్ పెట్టే బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఏంటంటే వాళ్ళకైతే ఒక పర్ఫెక్ట్ వాళ్ళ అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు ఆమె కూడా ఆడదాన్ని అయితే తెలిసింది. ఆడవాళ్ళ జోలికి ఎందుకు రావాలి చెప్పండి. కాదు గాయ్స్, చిన్నది అరగట్లేదు. కామెంట్ పెట్టే వాళ్ళకి ఏంటంటే పర్ఫెక్ట్ ఒక అకౌంట్ లేదు వాళ్ళకి. 3 accounts నుంచి అయితే పెడుతున్నారు. వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే అయితే ఏం వీడియోస్ కూడా ఎన్ని గలీజ్ మాటలు వస్తాయి అంటే అన్ని గలీజ్ మాటలు వస్తాయి. వాళ్ళు ఒక పద్ధతి పాడు లేకుండా ఎంత గలీజ్గా కామెంట్ పెడుతున్నారంటే ఈసారి నుంచి మళ్ళీ కామెంట్లు ఈ వీడియో చూసాక కామెంట్లు పెడితే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి పోయి బట్టలు లిప్పి కొడతా చెప్తున్నా. తండ్రికి తల్లికి పుట్టలేదు బజార్లో తిరిగి పోకర్లు అనుకుంటాది. కాదు గాయ్స్, ఎవరికైనా కానీ అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టకూడదు. మీరు అనుకోవచ్చు వీళ్ళు వీడియోస్ లో సైలెంట్ గా కనిపిస్తారు ఏం పీకలేరులే అని. పీకి చూపిస్తా నిజంగానే. అట్లాంటి దాన్ని నేను అంత సైక్ ఉంది నాకు. మళ్ళీ నాకు సైక్ తెప్పి బాకండి. రెండోసారి కామెంట్ పెట్టకుండా చేస్తా. ఇంకోసారి స్టేషన్ కి పోయాల్సి వస్తుంది. అసలు ఎవరిని ఏ మాట అన్నాడు. చాలా మంది మాకైతే తెలిసిన వాళ్ళైతే ఫోన్ సబ్స్క్రైబర్సే చెప్తున్నారు అనమాట ఫోన్ చేసి, ఎందుకు మీరు భయపడ్డాము, వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి, మేము మీకు సపోర్ట్ గా ఉంటాము అని అంటున్నారు. నిజంగానే ఈసారి అలాంటి పనే చేయాల్సి వచ్చింది. మీరైతే ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టినా కూడా గాయ్స్ అస్సలు ఫరక్ పడదు. వెంట్రిక కూడా పీకలేరు చెప్తున్నా కదా. మీరు అంతగా మమ్మల్ని ఎంత డౌన్ చేయాలని చూడన్నా మేము పైకి ఉంటాం అనమాట. పలానా పని చెయ్యమాకని చెప్తారు, అది చేసి చూపిస్తా నేను. అది కాదు మమ్మల్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టి చేస్తే మేము మరి భయపడుతున్నాం అనుకుంటున్నారేమో. మా ఇంటి దగ్గర రండి చూసుకుందాం. మీరు ఇన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టి మా డాడీ జోలికి కూడా వచ్చి మమ్మల్ని కూడా తిట్టి ఇంత బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారంటే ఎవరో మాకు తెలిసిన వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మా ఇంటి దగ్గరకు వచ్చి మా ముందు అడ్రస్ పెట్టు, మ్యాప్ లో లేకుండా చేస్తానన్నావు కానీ అడ్రస్ పెట్టు ఇంటి దగ్గరకు వస్తానని చెప్పలేదు గాను. అంటే నువ్వు భయపడ్డావు, ఇక్కడే అర్థమైపోతుంది. నీకు దమ్ము ధైర్యం ఒక అమ్మ అబ్బా పుట్టినోడు అయితే మా ఇంటి దగ్గర రా చూసుకున్నాడు కాదు. అది ఆడదాం అవ్వదో నాకు అస్సలు అర్థమైపోయిందిలే. మగవాడైతే కొద్ది ఆడదైతే లంచ్ అనుకుంటా, అందుకే అలా పెట్టారు. మీ దమ్ము ధైర్యం ఉంటే మా ఇంటి దగ్గర రండి చూసుకుందాం. రంగులు మార్చినట్టు అకౌంట్లు మార్చి పెడుతున్నావు నువ్వెవరో. ఆ రోజు మేము వీడియో పెట్టిన దగ్గర నుంచి నీకు అంత కాలిందంటే నువ్వే చెప్పావని నాకు అర్థమైపోయింది. నువ్వే కాదు, మీరు కామెంట్లు పెడితే ఏం పీక్కోలేరు ఓకేనా. మీరు కామెంట్లు పెట్టినంత మాత్రం మేము మిమ్మల్ని ఏమైనా భయపడుతున్నాం అనుకుంటున్నారా ఏంది? మీరు కామెంట్లు పెడితే ఏడుస్తే ఏమైంది ఏం కాదు. ఇంకా గాయ్స్ ఈ వీడియో క్లారిటీ లేదని ఏం ఫీల్ అవ్వకండి. క్లారిటీ లేదు గాయ్స్ అసలు. వీడియో అయితే లైట్ ఫోకస్ మంచిగా లేదనమాట. ఫ్రంట్ రూమ్ లో లైట్. మా డాడీ అయితే ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారు లోపల. ఈ రోజు కలెక్షన్ పెట్టించుకున్నాము. మేమైతే ముందు రూమ్ లో ఉన్నాము. బయట వీడియో తీద్దామంటే ఏమో చీకటి కదా, నైట్ కదా. ఇంకా మా పాప ఇవాళ కంపల్సరీగా వీడియో తీయాలనే చెప్పింది. ఇంకా తీద్దాంలే. చాలా మంది అంటున్నారు మీరు అంత మంచిగా వీడియో చేస్తుంటే ఎవరు అది పెట్టేది అని.
గాయస్ వీడియో అసలు ఛానల్లో అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ వచ్చాయి ఇంతకు ముందు అయితే డైలీ వచ్చే వీడియోస్ వ్లాగ్స్ ఇప్పుడైతే రావట్లేదు గాయస్. మా మమ్మీ వీడియోస్ తీసినా కూడా ఎడిటింగ్ చేయాలంటే బద్ధకం వస్తుంది పోస్ట్ చేయాలంటే. ఇప్పటి నుంచి అయితే అలా కాకుండా డైలీ మీకోసం అయితే వీడియోస్ పెడతాము, చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి గాయస్. ఫ్రెండ్స్ మీరు ఇంకా మీకైతే నేనే అనలేదు గాయ్స్, మీ మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి మేము తిట్టినాం అనమాట. బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళకి ఏం చేయాలో అది ఐడియా కూడా మీరు ఇవ్వండి గాయ్స్. మాకు ఇంతగా ఏడ్పించి మాకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. కామెంట్స్ పెట్టింది మీరైతే చూసుండరు, చూడలేదు అనుకుంటా, ఎందుకంటే నేనైతే ఎమ్మటే చదివి డిలీట్ చేసేసిన అనమాట ఆ కామెంట్స్ అయితే. అందుకని చెప్పేసి ఇంకా మేమైతే కామెంట్స్ పెట్టింది చదివి కూడా చెప్పలేదు మీకు, తిట్టామన్నమాట. మా మమ్మీ తిట్టి వీడియోస్ పెట్టింది, మేము అంతగా తిట్టాము అంటే వాళ్ళు ఎంత కాలేటట్టు కామెంట్స్ పెట్టారో. ఒక్కొక్క కామెంట్ చదువుతుంటే అసలు ఎంత అది ఎవరు చెప్పలేము ఆ మాట, ఎంత గలీజ్గా పెడుతున్నారు. వాళ్ళు అనుకోవచ్చు కామెంట్స్ వీడియో మనము వాళ్ళు యూట్యూబ్ లో పెట్టిన తర్వాత మేమైతే కామెంట్స్ డిలీట్ చేసేసాం కదా, వాళ్ళైతే అనుకోవచ్చు కామెంట్స్ డిలీట్ చేసేసారు, ఇంకా వేరే వాళ్ళు చదివితే బ్యాడ్ ఉంటది అని చెప్పేసి అయితే నేనైతే ఒక్క కామెంట్ కూడా వదలలేదు, స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టిన అనమాట. మా దగ్గర ప్రూఫ్ కూడా ఉన్నాయి, మేమేం భయపడము, స్టేషన్ పోయి ఫటాఫట్ ఇంకా ఆడే చూసుకుంటాం. మా ఆయన ఏమో పులి, మా ఆయన ముందు పిల్లిలాగా నించుంటారు ముందు, అదేంటో పులిలాగా నించోండి, అప్పుడు తెలిసింది మీదే ఏంటో. ఇంట్లో ఉండి తిని అరక్క ఫోన్లో కామెంట్ పెడుతున్నారు, ఏమైనా ఉంటే ఫేస్ టు ఫేస్ రండి చూసి. ఒక మాట చెప్పనా, మీకు అంత దమ్ముంటే జగేపేట మాది వచ్చి చూసుకోండి, అది నేను చెప్పే మాట. ఇది మొత్తం కాదు, ఈ వీడియో చూశాక కూడా మీరు కామెంట్ పెడితే అప్పుడు చూసుకుందాం. మా డాడీ అంటే ఏం లేదు గైస్, ఇంకా మా డాడీ చెప్పలేదు అనమాట ఈ మాట. మా డాడీకి మీరు బాట్ కామెంట్స్ పెట్టినట్టు తెలిసిందంటే ఏం లేదు, ఎక్కడున్నా ఎవరో ఏంటని కనుక్కొని ఏం లేదు, ఇంకా ఒక్క దెబ్బ కొట్టారంటే మేము కోమాలో పోతారు, అట్లా కొడతారు మా డాడీ. మా ఫ్యామిలీ కనపడడానికి సైలెంట్ గా ఉంటదేమో కానీ బయట పడితే మాత్రం చాలా వైలెంట్ అనమాట. ఇది మీకు తెలియదు, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే మేము బయటపడతాం, ఏంటో జాగ్రత్తగా ఉండండి. మాత్రం నలుగురం కలిసి మా ఇంట్లో వాళ్ళు కొట్టారంటే దీని అమ్మ దేనికి కాదు గాయస్, నా ఒక్క చేయి చాలు మీ జుట్టు పట్టుకొని తిప్పానంటే మీరు ఎగ్జిబిషన్ కి వెళ్ళి అది రింగ్ ఉంటది కదా తిరిగినట్టు ఉంటది మీకు. నా ఒక్క చేయి ఏంటో తక్కువ అంచనా వేస్తున్నారు. సర్లేండి, మొత్తం మీకు ఎందుకులేండి గాయస్, అయిపోతుంది. మీరు బాధపడకూడదు మా గురించి మీరు బాధపడమాకండి ఫ్రెండ్స్. గాయస్ మా సబ్స్క్రైబర్స్ లో కొంతమంది కూడా ఫోన్ చేసి మాట్లాడారు, ఏం కాదులేండి అని ధైర్యం చెప్పారనమాట. ఇంకా వాళ్ళు కూడా మాకు సలహాలు అయితే ఇచ్చారు ఇలా చేయండి. సో గాయస్ ఇంకా మా ప్రాబ్లమ్స్ అయితే మీకు షేర్ చేసుకుంటున్నాం కదా, ఇంకా మీరు మాకు ఇలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు బ్యాడ్ గా తిట్టి షార్ట్ లో అయితే పెట్టింది అనమాట మా మమ్మీ, షార్ట్ వీడియోలో అయితే. మీరు చూసి బ్యాడ్ గా అనుకోమాకండి గాయస్, అంటే వీళ్ళు ఇంత గలీజ్ అని అనుకోవద్దు, బ్యాడ్ గా అనుకోమాకండి. అంత ఈగో హట్ అయింది అనమాట గాయస్, ఎంత ఈగో హట్ అయితే అంత గలీజ్ గా మాట్లాడతారో మీరు. మరిగినట్టు మరిగింది అనమాట బ్లడ్ పడతాను, కానీ పిల్లలకి మా ఆయనకి ఏదైనా అంటే అస్సలు పడను నేను. నాకు ఎక్కడ ఎవరినన్నా నాకు పర్వాలేదు, కానీ మా నాన్నకన్నారు అక్కడ నాకు చాలా ఇది అనిపించింది. ఈసారి నుంచి మా నాన్న జోలికి వస్తే చెప్తున్నాను, ఈ వీడియో తీసి ఫేస్బుక్ లో యాడ్ పెట్టి ఫోటోలు తీసి పెడతాను, ట్రేస్ చేసి చెప్తున్నా. ఛానల్ అయితే ట్రేస్ చేస్తాం ఇంకోసారి మాకు ఇలా బ్యాడ్ మా నాన్న జోలికి మా అమ్మ జోలికి వస్తే చెప్తున్నాను, అడ్డంగా నరికేస్తా చెప్తున్నా. ఎవరైనా ఇద్దరైతే ఫోన్లు చేసి కూడా చెప్పారు, స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, మీ వెనకాల మేము ఉంటాము, మాత్రం బాధపడ మాకు. నీ వీడియోస్ నువ్వు తీసుకుంటున్నావు, నీ ఇంట్లో సొమ్ము నువ్వు తింటున్నావు, సో వాళ్ళకి ఏమైందంట అని చెప్పారు. మా వెనకాల చాలా గ్యాంగే ఉంది గాయస్, మీరు అలా కామెంట్లు పెడితే సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, ఫోన్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళు చెప్తూనే ఉన్నారు, వాళ్ళు ధైర్యం చెప్తూనే ఉన్నారు. గాయస్ ఈ చెమటలకి స్నానం చేయడానికి వెళ్ళినా గానీ అట్లా చెమటలతోనే స్నానం చేసినట్టుంది అనమాట. ఎండాకాలంలో కొంచెం ఎవరు సస్తామో ఎవరు బతుకుతామో తెలీదు, ఇలాంటి రోజుల్లో ఇలాంటి తగాదాలు అవసరం. మనం ఏ సమాజంలో బ్రతుకుతున్నామంటే ఇట్లాంటి చెత్త సమాజంలో బ్రతుకుతున్నాం అనమాట. ఒక్కళ్ళు కూడా కరెక్ట్ లేదు, అందరూ ఒకటి ఉన్నాడు వచ్చి పోనీలే ఏందో బతుకుతుందిలే అమ్మాయి అని అనుకోవచ్చు కదా. నాకు ఏడిపించే వాళ్ళే ఉన్నారు కానీ నాకు నవ్వించే వాళ్ళు ఎవరు లేరు, దేవుడు తప్ప. గాయస్ మీరు మంచిగా చల్లగా తాగి ఏమన్నా మా వీడియోస్ చూడండి, మళ్ళీ ఎండకి మీరు చూడలేకపోవచ్చు మా వీడియోస్, అంటే కారిపోతా ఉంటుంది, మళ్ళీ మీ ఫోన్ తడిసిపోతే మళ్ళీ మేము ముందుకు రాము కదా. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఛానల్ సపోర్ట్ చేయండి గాయ్స్. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో చూస్తూ ఉండండి. బాయ్, వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి. చలో టేక్ కేర్.